అండి అందరూ బాగున్నారా? నా పేరు కుసుమ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా రంగుల ప్రపంచం. నేను నా స్వహస్తాలతో చేసిన పన్నీర్ బటర్ మసాలా రెసిపీ చెప్తాం అనుకుంటున్నాను. తిన్నవాళ్ళు ఉన్నారా పోయారా అని మీకు డౌట్ వస్తుంది. ఉన్నారండి. మొత్తం చూసాక మీరు కూడా ట్రై చేసి బాగుందా లేదో నాతో చెప్పండి. అండ్ ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఒక కడాయి పెట్టి అందులో కొంచెం బటర్ వేసాను. కొంచెం అంటే 2 to 3 క్యూబ్స్ ఆఫ్ బటర్. ఒకవేళ మీరు క్యూబ్ బటర్ యూజ్ చేసేటట్టయితే. ఇక్కడ నేను ఏది మెజర్మెంట్లో చెప్పట్లేదండి. మీరు ఎంత క్వాంటిటీ చేస్తున్నారో దాన్ని బట్టే ఉంటుంది. నేనైతే 3 ఎండుమిరపకాయలు వేసాను, 2 టమాటోలు కట్ చేసి వేసాను, కొంచెం జీడిపప్పు అండ్ 1 స్పూన్ ఆఫ్ షుగర్ వేసాను. ఇది అంతా బాగా మగ్గటానికి ఒక మూత పెట్టండి, బాగా మగ్గిపోతుంది. సో నా సైడ్ నుంచి ఇంకేం రెసిపీస్ కావాలన్నా కింద కామెంట్ చేయండి. డెఫినెట్గా నేను నెక్స్ట్ వచ్చేసి వీడియో పెడతాను. సో ఇది అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వెంటనే కాదండి, కొంచెం చల్లారాక. నేను ఇక్కడ 2 to 3 క్యూబ్స్ ఆఫ్ పన్నీర్ని యాడ్ ఆన్ చేసుకున్నాను. ఎందుకంటే ఆ పేస్ట్ థిక్ అవుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ సెట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మళ్ళీ కడాయి తీసుకొని సేమ్ కడాయి యూజ్ చేయండి, పర్వాలేదు, ఏం కాదు. అండ్ అందులో కొంచెం బటర్ వేసి, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం చిల్లీ పౌడర్ అంటే కారం, కొంచెం కొరియాండర్ పౌడర్ వేసుకొని ఒక్కసారి కలిపి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని ఇందులో వేయండి. కిందన అడుగు అంటకుండా బ్రౌనిష్ టోన్లోకి ఆ పన్నీర్ పీసెస్ కన్వర్ట్ అయ్యేలాగా కలిపి పక్కన పెట్టుకోండి. మళ్ళీ సేమ్ కడాయి తీసుకొని కొంచెం బటర్ వేసుకొని అందులో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీని నేను మజ్జిగ కట్ చేసి పెట్టాను, వాటిని అలానే వేసేయండి. స్పైసెస్ పెట్టుకున్నాక దాన్ని కూడా ఇందులో యాడ్ ఆన్ చేసుకోండి. ఇది బ్రౌనిష్ టోన్ వచ్చిన తర్వాతే మీరు టొమాటో పేస్ట్ వేయాలి. బ్రౌనిష్ టోన్ ఎందుకు రావాలి అంటే ఆ పచ్చి స్మెల్ పోతుంది, అందుకని బ్రౌనిష్ టోన్ వచ్చినంత వరకు వెయిట్ చేయండి. తర్వాత టొమాటో పేస్ట్ వేసాం కదా, ఇది కొంచెం మగ్గనివ్వండి. దాని తర్వాత ఇందులో ఒక 2 to 3 క్యూబ్స్ ఆఫ్ పన్నీర్ని చేతితోనే పేస్ట్ చేసి అందులో వేసేయండి. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం చిల్లీ పౌడర్ అండ్ కొంచెం గరం మసాలా వేసి మీ స్పైస్కి తగ్గట్టుగా అన్నీ ఉన్నాయో లేదో ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే చూసుకోండి. దీన్ని ఒకసారి కలిపి మీకు కానీ థిక్ పేస్ట్ లాగా కావాలనుకుంటే వాటర్ తక్కువ వేసుకోండి, లేదు గ్రేవీ లాగా ఎక్కువగా కావాలనుకుంటే ఎక్కువ వాటర్ వేసుకోండి. ఇది కూడా స్పైసెస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే చూసుకొని వేసుకోండి. షుగర్ యాడ్ ఆన్ చేసుకోవాలి. ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని ఇందులో వేసి కొంచెం బటర్, కొంచెం కొత్తిమీర వేసి 5 minutes వదిలేయండి. పన్నీర్ బటర్ మసాలా అయిపోతుంది. నా రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నా కింద కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని షేర్ చేయండి. అంతవరకు దిస్ ఈస్ కుసుమ సైనింగ్ ఆఫ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నా రంగుల ప్రపంచం. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.